డిజిటల్ బాబా స్వామి రామ్ శంకర్ మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక మార్పులు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గురువు, డిజిటల్ బాబాగా ప్రసిద్ధి చెందిన స్వామి రామ్ శంకర్ మహారాజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈయన ఆధ్యాత్మిక సందేశాలను, దైవికతను యువతకు సరికొత్త డిజిటల్ విధానాలతో అందించడం ద్వారా ప్రముఖులలో ఒకరయ్యారు. సాధారణంగా మనం బాబా అనగానే మనసులో ఒక సాంప్రదాయక మరియు పూర్వీక కాలానికి చెందిన వ్యక్తి ఎలా ఉండగలడో అనే భావన వస్తుంది. కానీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది కొంచెం భిన్నంగా ఉంటుంది. స్వామి రామ్ శంకర్ మహారాజ్ తన ఆధ్యాత్మిక సందేశాలను, యోగం, ధ్యానం, జ్ఞానాన్ని డిజిటల్ ప్రపంచంతో జత చేస్తూ ప్రత్యేకంగా సోషల్ మీడియా, యూట్యూబ్, వెబినార్స్ వంటి మార్గాల ద్వారా యువతతో కనెక్ట్ అవుతున్నారు. ఈ వీడియోలో ఆయన ఏ విధంగా ఆధ్యాత్మిక శక్తిని డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రపంచం అంతటికి వ్యాప్తి చేస్తున్నారో మరియు యువతతో వారి జీవితాలను మార్చేలా ఎలా ప్రభావితం చేస్తున్నారో మీరు తెలుసుకుంటారు. డిజిటల్ బాబా అనే పేరు సాంప్రదాయ బాబాల పద్ధతులను తిరస్కరించి వాటిని మోడర్న్ డిజిటల్ ప్రపంచానికి అనుకూలంగా మారుస్తున్నాడు. సోషల్ మీడియా, వెబ్సైట్లు మరియు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయన కోట్లాది మంది యువకులకు తన ఆధ్యాత్మిక సందేశాలతో ప్రభావితం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఎలా డిజిటల్ ప్రపంచంలో ఆధ్యాత్మికతను పొందవచ్చో మరియు యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పెంచవచ్చు అనే దానిపై అవగాహన పొందగలుగుతారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అనేక ధార్మిక ప్రస్తుత కాల మార్పులను ఎలా అనుసరించాలి మరియు ఎలాంటి డిజిటల్ సాధనలతో ఆధ్యాత్మిక జీవన శైలి కొనసాగించవచ్చు. మహాకుంభ మేళలో డిజిటల్ బాబాగా ప్రసిద్ధి చెందిన స్వామి రామ్ శంకర్ మహారాజ్ ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో కలిపి పునః పరిశీలిస్తున్నారు. సాంప్రదాయంగా ఉన్న కలపరైన బాబాగా కాకుండా ఆయన చేతిలో యాపిల్ ఐఫోన్ 16 మ్యాక్స్ ప్రో, యాపిల్ 2024 మ్యాక్బుక్ ప్రో, M4 మ్యాక్స్, ట్రైప్యాడ్, రోడ్ వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకొని నడుస్తున్నారు. ఆన్లైన్ లో ఆయన ఫేమస్ అవ్వడమే కాకుండా 336K ఫేస్బుక్ ఫాలోవర్లు, 29.6K యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో మహాకుంభ మేళాలో ఆకర్షణీయంగా నిలిచారు. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ బాబా అవతారంలో ఇతర సన్యాసుల నుంచి ఆయనను వేరు చేసే ముఖ్యమైన అంశం ఆయన ఆధ్యాత్మిక సందేశాలను పాఠశాలలో కూర్చొని ప్రసంగించడం కాకుండా డిజిటల్ యుగాన్ని అంగీకరించి ఆధ్యాత్మికతను ప్రజలకు చేరవేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఎంతో మంది బాబాలు, సాధువులు ఆధ్యాత్మిక సందడి చేస్తున్నారు. తనదైన శైలిలో భక్తజనంతో మమేకం అవుతున్నారు. ఆధ్యాత్మిక శక్తి గురించి అద్భుత ప్రవచనాలు చేస్తున్నారు. ఈ తరం యువత నిత్యం డిజిటల్ ప్రపంచంలో తేలియాడుతోంది. అందుకే మహాకుంభ మేళాకు తరలి వస్తున్న యువతలో ఆధ్యాత్మికతను పెంచేందుకు డిజిటల్ బాబా తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? యువతను ఆకట్టుకునేందుకు ఏం చేస్తున్నారు అనేది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. డిజిటల్ బాబా అసలు పేరు స్వామి రామ్ శంకర్ దాస్. ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్నాథ్ గ్రామంలో 6000 అడుగుల ఎత్తున ఉండే నాగేశ్వర్ మహారాజ్ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుంటారు. అధునాతన సాంకేతికత, సోషల్ మీడియాపై డిజిటల్ బాబాకు మంచి అవగాహన ఉంది. యువతను లక్ష్యంగా చేసుకొని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు వేదికగా ఆయన తన ఆధ్యాత్మిక సందేశాలను విడుదల చేస్తుంటారు. ఈ తరం యువత పురాణాలు చదవడం, ఆధ్యాత్మిక అంశాలపై చర్చించడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారు నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. అందుకే నేను వాళ్ళున్న చోటుకే వెళ్లి ప్రవచనాలు చెప్పదలిచాను అని డిజిటల్ బాబా ఒక ప్రముఖ ఛానల్ తో చెప్పుకొచ్చారు. నాకు కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, సహాయక సిబ్బంది కానీ లేరు. నేను సొంతంగా ఆధ్యాత్మిక అంశాలపై మీడియా కంటెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాను అని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు తాను మహాకుంభమేళా ప్రాంగణంలో ట్రైప్యాడ్, రోడ్ మైక్, స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నట్లు చెప్పారు. మేళాకు వచ్చిన ప్రముఖ సాధువులు భక్తులతో ముచ్చటిస్తూ ఆ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాకు ఫేస్బుక్ లో 3.5 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 30,000 మంది ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్ లో
14,000 మంది ఫాలోవర్లు, ట్విట్టర్ లో 3,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. లక్షలాది మంది నా వీడియోలను చూస్తుంటారు అని స్వామి రామ్ శంకర్ దాస్ చెప్పారు. చాలా మంది బాబాలు ప్రవచనాలు చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కొందరైతే ఇందుకోసం 5 లక్షల నుంచి 20 లక్షల దాకా తీసుకుంటారు. అలాంటి బాబాలు మహాకుంభమేళ ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డులతో కార్లలో తిరుగుతున్నారు. అదంతా తామేంటో చూపించుకోవడానికి చేస్తున్నారు. నిజమైన సాధువులు ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటారు. ఆ తరువాతే ప్రజాసేవ చేస్తారు. ప్రజలు ఇచ్చే విరాళాలను సత్కార్యాలకు వినియోగిస్తారు అని డిజిటల్ బాబా పేర్కొన్నారు. సాధువుగా తన జర్నీ ఎలా మొదలైంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నా పేరు స్వామి రామ్ శంకర్ దాస్, కానీ సన్యాసాన్ని స్వీకరించక ముందు నా పేరు రామ్ ప్రకాష్ భట్. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ యూనివర్సిటీలో బీకాం కోర్సు చేసే సమయానికి నా వయసు 19 ఏళ్లు. మానవ జీవితంలోని అన్ని బంధాలు స్వార్థపూరితంగా ఉన్నాయని నేను గుర్తించాను. అది భార్య అయినా, సోదరి అయినా, చివరకు తల్లిదండ్రులైనా సరే స్వార్థపూరితంగానే ప్రేమను పంచుతుంటారు. అందుకే సాధువుగా మారాలని నిర్ణయించుకున్నాను అని డిజిటల్ బాబా చెప్పుకొచ్చారు. అది 2008వ సంవత్సరం. అప్పుడు నేను డిగ్రీ 3వ సంవత్సరంలో ఉన్నాను. నాలాగే ఆలోచిస్తున్న ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. అతడు నన్ను అయోధ్యకు తీసుకెళ్లి లోమష్ రిషి ఆశ్రమంలో ఉన్న స్వామి శివచరణ్ దాస్ మహారాజును పరిచయం చేశాడు. నేను ఆ ఆశ్రమంలో చేరిపోయాను. ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత చదివాను. అనంతరం నాకు స్వామి రామ్ శంకర్ దాస్ అని స్వయంగా స్వామి శివచరణ్ దాస్ మహారాజ్ నామకరణం చేశారు అని స్వామి రామ్ శంకర్ దాస్ తెలిపారు. తదుపరిగా నేను గుజరాత్ లోని సబర్కాంతాలో ఉన్న వానప్రస్థ సాధగ్రామ్ ఆశ్రమ్, హర్యానాలోని జింద్లో ఉన్న కల్వా గురుకుల్, హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉన్న సాందీపని హిమాలయ గురుకుల్ చిన్మయ్ మిషన్, జార్ఖండ్ లోని రికియాపీట్ లో ఉన్న బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, మహారాష్ట్రలోని లోనావాలాలో ఉన్న కైవల్యధామ యోగా సంస్థాన్లలో సాధువుగా ఉన్నాను. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజనాథ్ గ్రామంలోని నాగేశ్వర్ మహారాజ్ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నా అని డిజిటల్ బాబా వివరించారు. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ ప్రపంచంలోకి 2019లో అడుగుపెట్టారు. అప్పుడే ఆయన మొట్టమొదటి ఐఫోన్ కొనుగోలు చేశారు. 2008 నుండి సన్యాసి అయిన ఆయన ఇండియాలోని గురుకులాలలో తన చదువులు పూర్తి చేసిన తరువాత ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా శక్తిని గుర్తించిన ఆయన లక్షల మందితో సంబంధం పెంచుకునేందుకు వీడియోలను రూపొందించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా యువతతో కనెక్ట్ కావడానికి కొత్త మార్గం అని నేను గుర్తించాను. అందుకే నేను డిజిటల్ బాబా అయిపోయాను అని ఆయన వివరించారు. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ బాబాగా పిలువబడుతూ డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి తన ఆధ్యాత్మిక సందేశాలను యువతకు మరియు సమాజానికి చేరవేస్తున్నారు. ఆయన యోగం, ధ్యానం మరియు ఆధ్యాత్మికతపై యువతను ప్రోత్సహిస్తూ డిజిటల్ మాధ్యమాల ద్వారా కొత్త మార్పులను సృష్టిస్తున్నారు. మొత్తానికి ఆయన డిజిటల్ యుగంలో కూడా ఆధ్యాత్మికతను ప్రజలందరికీ చేరువ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారని అర్థమవుతుంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.